గుడ్ మార్నింగ్ లీడర్స్. మేము వరంగల్ ఆరేపల్లి స్టోర్ స్టాక్ పాయింట్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈ స్టాక్ పాయింట్లో వచ్చేసి మనకు 450+ రకాల ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, వెస్టీజ్ ప్రోడక్ట్స్. ఈ వెస్టీజ్ ప్రోడక్ట్స్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే హార్మ్ఫుల్ కెమికల్. ఇది హార్మ్ఫుల్ కెమికల్ మీన్స్ ఇప్పుడు మనం తీసుకునేదంతా మనకు కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈవెన్ మనం తినే చాక్లెట్ అయినా ఏదైనా ఫుడ్ సప్లిమెంట్స్ కానీ ఏది తీసుకున్నా కూడా కంప్లీట్ కెమికల్తోనే ఉంటుంది. పిల్లలకు చాక్లెట్ కొని ఇవ్వాలన్నా భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం లీడర్స్ మనం. సో ఇది ఒకటి మనకు కంపెనీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే 50 రూపీస్తోని మనకు చాకో ఫ్లాక్సీడ్ బార్ అని ఇస్తుంది. కంప్లీట్ అవిసె గింజలతో తయారు చేసిన చాక్లెట్ ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరు తీసుకున్నప్పటికీ కొంత టైం వరకు మనం బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది లీడర్స్. ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే కంప్లీట్ అవిసె గింజల్ని తాటి బెల్లం అని దొరుకుతుంది. వాస్తవానికి తాటి బెల్లం అనేది చాలా తక్కువ పీపుల్కి తెలుసు. కాకపోతే ఈ తాటి బెల్లంతో ఈ ఫ్లాక్సీడ్ అనేది రెడీ చేయడం వల్ల ఇది షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా కూడా షుగర్ ఫ్రీ. సో ఎవరు తిన్నా కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఈ ఫ్లాక్సీడ్ బార్ కొంత ఆకలి నుంచి వాళ్ళు రిమూవ్ కావడానికి, ఇంకా వెయిట్ ఉన్న వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు లీడర్స్. వెయిట్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ లేని వాళ్ళు తీసుకోవడం వల్ల కొంత ఎనర్జీ వస్తుంది. సో ఎలా చూసినప్పటికీ ఆల్ వెస్టీజ్ ప్రోడక్ట్స్ అనేటివి కెమికల్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఇస్తున్నారు. కాబట్టి ఒక చాక్లెట్ మొదలుకొని ఈవెన్ అగ్రికల్చర్ అయితే ఏంటి, హోమ్ నీడ్స్ అయితే ఏంటి, హెల్తీ ప్రోడక్ట్స్ అయితే ఏంటి, ప్రతి ఒక్క ప్రోడక్టు ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది లీడర్స్. మనం దీన్ని బాగుంటుంది అని చెప్తామంటే ఖచ్చితంగా చాక్లెట్ తింటే తెలిసినట్టు ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల తెలుస్తుంది. ఓకేనా లీడర్స్? అందరూ ఒక చాక్లెటే కాదండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే బయట ఉన్న వాతావరణానికి, మనం పెరుగుతున్న విధానానికి మన పిల్లలకి మనమేమి ఇస్తున్నాం, సో అది నేర్పించండి. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్.